అనేక మందిని మనం స్నేహితులుగా కోల్పోతూ ఉంటాం. లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కూడాను తెగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి విషయంలోనూ మనం సహనాన్ని, ఓర్పును కలిగి ఉండాలి. అర్థం చేసుకునే బదులుగా అపార్థం చేసుకోవటం వలన ఎన్నో సమస్యలు కదండి. ఆ సమస్యల ద్వారా మనుషులు ఎంతమంది బాధపడుతున్నారు, ఎన్ని కుటుంబాల్లో ఎన్ని సమస్యలు మరి తలెత్తుతున్నాయో మనం చూస్తూ ఉంటాం. ఇదే పరిస్థితి మనం ప్రేమించినటువంటి వ్యక్తుల జీవితాల్లో జరిగితే నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ సంఘటన గుర్తు చేస్తూ బైబిల్లో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితిరో నాకు చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదును అని చెప్పాను. చూడండి, ఇక్కడ మగ్దలేని మరియా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం రోజు చాలా అందరికంటే ముందుగా పెందలకడనే వెళ్ళింది. కానీ యేసు ప్రభు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచి మొట్టమొదట తనకే ప్రత్యక్షమయ్యాడండి. అయినా కానీ ఆమె యేసు ప్రభువును, తనతో మాట్లాడుతున్నటువంటి యేసు ప్రభువును అనగా పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని తాను యేసుక్రీస్తుగా గుర్తించలేకపోయింది. అంత మాత్రమే కాక ఆయన్ని తోటమాలి అనుకున్నదట. చూసారా, మన యొక్క ఆలోచనలు నిజమైనవి కాదు. ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఒకరిని గురించి మనం చెప్పుడు మాటలు వినటం ద్వారా, నిజం కానిటువంటి విషయాలను మనం నమ్మటం ద్వారా జీవితాన్నే తప్పుదారిలో మనం నడిపించుకునేటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఈ సంఘటన ద్వారా, ఈ బైబిల్లో ఈ చదివిన సంఘటన ద్వారా మగ్దలేని మరియ యేసు ప్రభుతో మాట్లాడుతున్నా సరే ఆయన యేసు ప్రభు అని ఎరుగక ఏడుస్తూ ఉందట. యేసు ప్రభు అంటున్నాడు, ఎవరిని వెతుకుతున్నావమ్మా అంటే, నేను యేసును అని అన్నాను, యేసును వెతుకుతున్నానని చెప్పింది. కాబట్టి ఈ పాఠం మనకు కూడా చాలాసార్లు మనం అనుకున్న అన్ని విషయాలు నిజం కాదని, అందుకనే 2-3 నోట్లో నుంచి వచ్చినట్టు మాటను స్థిరపరచుకోమని చెప్తుంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు, లేకపోతే పనిచేసే స్థలంలో ఉన్నటువంటి కొలీగ్స్ని అపార్థం చేసుకోవటం వలన, జలసీ వలన, స్వార్థం వలన చాలామంది తాము అనుకున్నటువంటిదే నిజమని చెప్పి, తాము నమ్మినటువంటి దాన్నే అందరినీ నమ్మాలని చెప్పి ఈ రోజుల్లో బహు ప్రచారం జరుగుతుంది. కనుక దేవుని యొక్క వాక్యము సత్యము, సత్యానికి విధేయత చూపించినప్పుడు మనం ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటాం, సహనం కలిగి ఉంటాం, క్రీస్తు యొక్క ప్రేమను చూపిస్తాం. అలా ఉందామా? థ్యాంక్ యూ.